నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది. హిందీలో నేను చెప్తుంటాను. నేను జనరల్గా बीआरएस को देखा, कांग्रेस को परखा, बीजेपी को दो एक मौका అని చెప్తా ఉంటాను నేను. ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను. వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలైనటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎట్లా వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు. ప్రజలకు మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000. అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. రైతులని మీరు మోసం చేస్తే, ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు తగ్గుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతులని మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల్ని. 6,000 రూపాయలు ఇచ్చేసి రైతు బంధు 15 రూపాయలు మీరు వాగ్దానం చేసినటువంటి మీ ప్రభుత్వం ఇంతవరకు దానిపైన మీరు నోరు ఇప్పట్లేదు. అది కూడా ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇవ్వడం జరిగింది. లేకుండా అది కూడా ఎగ్గొట్టేటటువంటి ఆలోచన మీకు ఉంటుంది. ఈరోజు కొత్త నాటకం పెడుతున్నారు. బీజేపీ పెరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు.